the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు ఏప్రిల్ 6th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ లేదా మీ డౌట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఎందుకంటే ఇటీవల ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా ఎక్కువగా ప్రశ్నలు గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ప్రశ్నకి బేస్ కరెంట్ అఫైర్సే ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉండే కరెంట్ అఫైర్స్కి మీరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? అండ్ రానున్న ఏ పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మన హరీష్ అకాడమీ నుండి. యాక్చువల్గా బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మరియు రేపటి క్లాసు ఇదే విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ జస్ట్ ఈ 2 days తర్వాత రెగ్యులర్గా యాజ్ యూజువల్గా మన క్లాసెస్ని, మన రెగ్యులర్ క్లాసెస్ని బోర్డు పైన చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ ప్లీజ్ సపోర్ట్. ఓకేనా? సో ఈరోజు ఏప్రిల్ 6th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం భౌగోళిక గుర్తింపు అనే అంశం వార్తలు నిలిచింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక రైస్ వెరైటీ, బియ్యంలో ఒక రకం భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షల్లో కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాంటి టాపిక్స్ని కనుక మనం చూస్తే కొన్ని టాపిక్స్, ఉదాహరణకి జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, ఐఐటీస్, వాల్కెనోస్, అండ్ వీటితో పాటు వార్తలు నిలిచిన విన్యాసాలు, సూచీలు, ఇలాంటివి చదవండి. ఓకేనా? సో ఇక్కడ వార్తలు నిలిచిన భౌగోళిక గుర్తింపు పొందుతూ వార్తలు నిలిచిన ఒక రైస్ వెరైటీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి నాగ్రీ దుబ్రాజ్ రైస్ వెరైటీ. ఇటీవల వార్తలు నిలిచిన నాగ్రీ దుబ్రాజ్ రైస్ వెరైటీ భౌగోళిక గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు? ఛత్తీస్గఢ్. భౌగోళిక గుర్తింపు అంటే అర్థం ఏంటి? ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా గుర్తింపు, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా గుర్తింపు. ముఖ్యంగా ఆ వస్తువు పేరు వినగానే మనకు ఆ ప్రాంతం గుర్తొస్తూ ఉంటుంది, లేదా ప్రాంతం పేరు వినగానే మనకు ఆ వస్తువు గుర్తొస్తుంది. అలా ఈ వస్తువులు ఏవైనా కానివ్వండి, థింగ్స్ దట్ మే బి ఎనీథింగ్ లైక్ ఎడిబుల్, తినే ఆహార పదార్థాలు కావచ్చు, పండించే పంట కావచ్చు, లేదా తాగే ద్రావణాలు కానీ, ఆల్కహాల్ కానివ్వండి, అండ్ వీటితో పాటు కళలకు సంబంధించి చిత్రాలు కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక ప్రోడక్ట్కి ప్రత్యేకత ఉంటే జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి జిఐ ట్యాగ్కి సంబంధించి భారతదేశంలో అమలవుతున్న చట్టం ఏదంటే జిఐ ఆఫ్ గూడ్స్, అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్, బ్రాకెట్లో రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్, జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. చట్టం సంవత్సరం గుర్తుంచుకోండి. భౌగోళిక గుర్తింపు, నమోదు, పరిరక్షణ చట్టం 1999. ఈ చట్టం ఆధారంగా కొన్ని ప్రత్యేక వస్తువులకు జిఐ ట్యాగ్ని ఎవరు మంజూరు చేస్తారంటే జిఐ రిజిస్ట్రీ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే ఒక సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, గుర్తుంచుకోండి. ఆ సంస్థ గుర్తింపు మంజూరు చేస్తుంది. మరి అలా భౌగోళిక గుర్తింపు పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏది అంటే భారతదేశంలో డార్జిలింగ్ టీ 2004, గుర్తుంచుకోండి. సో ఇలాంటివి లాస్ట్ 1.5 yearలో వార్తలు నిలిచిన అన్ని ప్రోడక్ట్స్ని కూడా గుర్తుంచుకోండి. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా తెలంగాణలో రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అందులో కాయ చట్నీ గురించి అడిగారు, ఒడిశా రాష్ట్రంలో చీమల చట్నీ గురించి. అటువంటి అంశాలను చూడండి. ఓకేనా? మీకు ఈ జిఐకి సంబంధించిన అంశాలు, జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించి లాస్ట్ 1.5 yearలో వార్తలకు వచ్చిన అన్ని ప్రోడక్ట్స్ని కూడా రీసెంట్గా మీకు జస్ట్ 1 week బ్యాక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఒక 40 to 50 ప్రోడక్ట్స్ గురించి మీకు అక్కడ డిస్కస్ చేశాను. ఒక్కసారి చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అందులో మీకు జిఐ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ప్రత్యేకతలు,
ఆ ప్రోడక్ట్స్ వాటన్నిటిని కూడా డిస్కస్ చేసాను, ఒకసారి చూడండి. సో ఈ రోజు వార్తలు ఇచ్చిన అంశం ఏంటి, ఛత్తీస్గఢ్ సంబంధించి నాగ్రీ దుబ్రాజ్ అనే ఒక రైస్ వెరైటీ భౌగోళిక గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా వ్యాలీలోని టీ ఉంటుంది కదా, అది యూరోపియన్ కమిషన్స్ ప్రొటెక్టెడ్ జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందుతూ వార్తలకు వచ్చింది. అంతర్జాతీయ జిఐ గుర్తింపు, అటువంటి వాటిని లింక్ చేస్తూ చూడండి. ఓకేనా. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న విన్యాసాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో విన్యాసాలకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 20 to 25 ఎక్సర్సైజెస్ ఇటీవల వార్తలు వచ్చిన వైమానిక, నావికా దళ అండ్ సైనిక విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇందాక మీకు చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా విన్యాసాల పేరుని వీడియో తీసుకొచ్చాను, అవన్నీ చూడండి ఒకసారి. సో ఇక్కడ విన్యాసాలకు సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇండియా, యుఎస్, భారత్, అమెరికా సంయుక్త వైమానిక దళ విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఆ విన్యాసం పేరు ఏంటంటే కోప్ ఇండియా అనే ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. సో ఇటీవల వార్తలకు వచ్చిన కోప్ ఇండియా ఎక్సర్సైజ్ ఎవరికి సంబంధించిందంటే ఇండియా యుఎస్ జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, సంయుక్త వైమానిక దళ విన్యాసం. ఈ విన్యాసాలకి జపాన్ అబ్జర్వర్గా ఉండబోతుంది. సో ఇది నెక్స్ట్ వీక్లో మనం చూడబోతున్నాం. సో ద ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ ద యుఎస్ ఆర్ సెట్ టు కండక్ట్ కోప్ ఇండియా ఎక్సర్సైజ్. ఎప్పుడైనా విన్యాసం వార్తల్లోకి వస్తే ఆ విన్యాసం పేరు గుర్తుంచుకోండి, ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి, ఆ దేశాల పేర్లు ఏంటి, ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుంది, ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఈ విన్యాసం ఎక్కడ జరగబోతోంది 2023లో అంటే కలైకుండా ఎయిర్ బేస్ అనే ఒక వైమానిక స్థావరం కలైకుండా ఎయిర్ బేస్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్లో జరగబోతుంది, నెక్స్ట్ వీక్లో ప్రారంభం కాబోతుంది, గుర్తుంచుకోండి. భారతదేశానికి సంబంధించి వైమానిక దళం పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం నుండి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం ఇందులో పార్టిసిపేట్ చేయబోతుంది. అమెరికా నుండి F-15 ఫైటర్ జెట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఎక్కడ జరగబోతోంది, విన్యాసం ప్రత్యేకత ఏంటో చూడండి, ఏ దేశాలకు సంబంధించి. సో ఇక్కడ ఇండియా అమెరికా వార్తలు నిలిచింది కాబట్టి విన్యాసం వార్తలు నిలిచింది కాబట్టి గతంలో ఇండియా అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను చూసాం. సంయుక్త సైనిక విన్యాసం ఇండియా అమెరికాకి సంబంధించిన పేరు ఏంటంటే యుద్ధ అభ్యాస్ అండ్ వజ్రప్రహార్ అనే విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది అంటారు. సో సైనికులకు సంబంధించి అంటే ఇండియా అమెరికా. అండ్ నావికా దళానికి సంబంధించి మలబార్ ఎక్సర్సైజ్, ఇది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ క్వాడ్ కంట్రీస్ కి సంబంధించి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి రెడ్ ఫ్లాగ్ 16 అనే ఒక అంశం. సో ఇలా వార్తలు నిలిచిన విన్యాసాలకు ప్రత్యేకత ఉంటుంది, చూడండి వాటిని. సో రీసెంట్గా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 10-15 పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ సంబంధించిన సోర్సెస్ ఎవ్రీథింగ్ ఒకసారి చూడండి, ఆ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇండియాస్ జీడిపి గ్రోత్ లైక్లీ టు మోడరేట్ టు 6.3% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 2024 ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ ఆర్థిక వృద్ధి రేటుని ఎత్తన అంచనా వేస్తుంది ప్రపంచ బ్యాంక్ అంటారు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ప్రపంచ బ్యాంక్ వృద్ధి అంచనాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రపంచ బ్యాంక్ కానీ, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కానివ్వండి, క్రిసెల్ రేటింగ్స్ కానివ్వండి, మూడీస్ రేటింగ్ కానివ్వండి, సో అలా ఆర్బీఐ ప్రెడిక్షన్స్ కానివ్వండి, ఇలాంటి అంచనాలపైన అడుగుతారు. ఎంత అంచనా వేశారు, ఐఎంఎఫ్ ఎంత అంచనా వేసిందని. సో అలా. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు వృద్ధి అంచనా ఏ సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ 24 అంటే 2023-2024 ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు గ్రోత్ ప్రెడిక్షన్, జీడిపి గ్రోత్ ప్రెడిక్షన్ ఎంతగా ఉండబోతుందట అంటే 6.3% అట. గతంలో వీరు ఎంత చెప్పారు ప్రపంచ బ్యాంక్ వారు అంటే 6.6% చెప్పారు. దాన్ని కొంత స్లైడ్గా మాడిఫై చేశారు, కొంత తగ్గుతుంది 6.3% అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి మనకు ఇంపార్టెంట్ ప్రపంచ బ్యాంకు. అదే కనుక మీరు చూస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత జీడిపి గ్రోత్ని ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఎంతగా అంచనా వేస్తుంది అంటే 6.4%. సో జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎంత, 6.4% అని గుర్తుంచుకోండి. ఇదేమో ఆసియా అభివృద్ధి బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది, అమెరికా వాషింగ్టన్ DC. ఇటీవల ప్రపంచ బ్యాంకుకి చీఫ్గా అజయ్ బంగా గారి పేరు నామకరణ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మే మొదటి వారంలో తను అధికారికంగా
వరల్డ్ బ్యాంక్ చీఫ్గా రాబోతున్నారు. ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? మాండలియాంగ్ ఎక్కడ? మనీలా, ఫిలిప్పీన్స్. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ 6.4% ఉంటుందని చెప్పారు. గతంలో ఈ ప్రెడిక్షన్ ఎంత అని చెప్పారంటే 7% నుండి 6.4%కి ఇప్పుడు అంచనా వేస్తున్నారు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఇటలీ ఇటీవల చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. యూరోపియన్ కాంటినెంట్లోని మొట్టమొదటి దేశంగా ఇటీవల ఇటలీ వార్తలకు వచ్చింది. దేనికి సంబంధించి? లాస్ట్ 2 days బ్యాక్ చూడండి వీడియో. అందులో ఏమన్నాను? ఇటలీ ChatGPT పైన నిషేధాన్ని విధించిన మొట్టమొదటి యూరోపియన్ కంట్రీగా వార్తలకు వచ్చింది ఇటలీ. ఆ తర్వాత జస్ట్ 2 daysలోనే మరొక నిర్ణయం తీసుకుంది. ఆఫ్టర్ బ్యానింగ్ ChatGPT, ఓపెన్ ఏఐ అనే సంస్థ తీసుకొచ్చిన ChatGPT నిషేధించిన తర్వాత ఇటలీ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కూడా నిషేధాన్ని విధించబోతుంది. ఇటీవల ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన నిషేధాన్ని విధించబోతున్నట్టుగా వార్తల్లోకి వచ్చిన దేశం ఏది? నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దేశం ఏదంటే ఇటలీ. ద ప్రపోజల్ కమ్స్ అమిడ్ కన్సర్న్స్. అసలు ఎందుకు వచ్చిందంటే దట్ ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్ ఇటలీలో ఫారిన్ లాంగ్వేజెస్ని ఎక్కువగా యూజ్ చేసేసరికి, ఇంగ్లీష్ ఇలాంటి వాడేసరికి లోకల్ లాంగ్వేజ్ అనేది, వాళ్ళ కల్చర్ అనేది మ్యాక్సిమం గుర్తు ఉండకపోతుంది. అంటే అతి త్వరలో వాళ్ళ కల్చర్ పైన ఇంపాక్ట్ పడబోతుంది, విదేశీ భాషల ప్రాబల్యం పెరుగుతుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్తుంచుకోండి. ఇటలీకి సంబంధించి ఆ దేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా ప్రధానిగా జార్జియో మెలోని గారు వార్తల్లోకి వచ్చారు. జార్జియో మెలోని ఇటీవల ప్రత్యేకత ఏంటంటే భారతదేశాన్ని సందర్శించిన దేశాధినేతలు 2023లో జార్జియో మెలోని గారు కూడా ఉన్నారు. సో ఇటలీ దేశాధినేత భారతదేశాన్ని పర్యటించారు జార్జియో మెలోని. గుర్తుంచుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో అబ్దుల్ ఫతా ఎల్సిసి గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యటించారు. ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ పర్యటించారు గుజరాత్లో. తను ఒక మ్యాచ్ని కూడా వీక్షించారు. ఇండియా ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్. తర్వాత మనం చూస్తే జపాన్కి సంబంధించిన ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా గారు భారతదేశ పర్యటన చూసాము. అండ్ నెక్స్ట్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారతదేశ పర్యటన చూసాము. అండ్ ప్రస్తుతం భూటాన్ కింగ్ కూడా భారతదేశ పర్యటనలో ఉన్నారు. అలా విదేశీ వ్యక్తులు ఎవరైతే భారతదేశాన్ని పర్యటిస్తూ ఉంటారో వాళ్ళని గుర్తుంచుకోండి. ఆ దేశాలకు సంబంధించిన సంబంధాలు, ఇండియా ఆ దేశాల సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూడాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్లో అడగబోయే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ట్విట్టర్కి సంబంధించి, సో ట్విట్టర్ అనగానే మనకు గుర్తు వచ్చేది ఒక పక్షి గుర్తు. లోగో పక్షి గుర్తే మనకు గుర్తు వస్తుంది. బ్లూ బర్డ్లో ఉంటుంది. సో ట్విట్టర్ బ్లూ బర్డ్. మనకి ఏదైతే కనబడుతుందో ఫస్ట్ ఇమేజ్ ట్విట్టర్ పక్షి. మనందరికీ తెలుసు ఎలన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్ని కైవసం చేసుకున్నారు. సో అధికారికంగా ట్విట్టర్ లోగోని మార్చారు ఎలన్ మస్క్. సో ట్విట్టర్ సంస్థ యొక్క లోగో మారింది. ఈ బ్లూ బర్డ్ స్థానం, అంతకుముందు బ్లూ బర్డ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇమేజ్, దాని స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన డోజ్ కాయిన్కు సంబంధించిన డోజ్ మీమ్. గుర్తుంచుకోండి. ఇటీవల ట్విట్టర్కి నూతన లోగోగా వార్తలు నిలిచింది ఏంటంటే డోజ్ మీమ్. ఒక కుక్క బొమ్మ వచ్చింది. అంతకుముందు పక్షి బొమ్మ ఉండే, ఇప్పుడు కుక్క బొమ్మ వచ్చింది. దీన్ని అధికారికంగా ఎలన్ మస్క్ ప్రకటించారు ట్విట్టర్ వేదికగానే. సో ట్విట్టర్కి నూతనంగా ఒక గుర్తు లోగో వచ్చింది, డోజ్ మీమ్ అని గుర్తుంచుకోండి. డోజ్ మీమ్. అండ్ నెక్స్ట్, ఇండియా జస్టిస్లో తెలంగాణకు 3వ ర్యాంకు, ఏపీకి 5వ ర్యాంక్ అనే అంశం వార్తలకు వచ్చింది. తొలి 2 స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు. IJR 2022 నివేదికలు వెల్లడి. ఇది ఏంటో నివేదిక చూద్దాం. ముఖ్యంగా వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. పౌరులకు న్యాయాన్ని అందించడంలో, పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ ముందుంటున్నాయి. ఈ మేరకు ఇండియా జస్టిస్ ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. సో పౌరులకు న్యాయం అందించడంలో భాగంగా ఇక్కడ పౌరులకు న్యాయం అనగానే మనకు కొన్ని ఆర్టికల్స్ లింక్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ టాపిక్ సంబంధించి కాకుండా ఓవర్వ్యూ. ఉచిత న్యాయ సేవా సహాయం ఆర్టికల్ 39A ఉంటుంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దానికి సంబంధించిన సంస్థ, అది 1987లో ఏర్పడింది. ఇటువంటి అంశాలు గుర్తుకోవాలి. ఒక టాపిక్ చూడగానే పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు ముందుంటున్నాయంట. ఈ మేరకు ఇండియా జస్టిస్ ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడు తొలి 2 స్థానాల్లో నిలువగా తెలంగాణ 3, ఆంధ్రప్రదేశ్ 5 స్థానాలను దక్కించుకున్నాయి. గుజరాత్ 4వ స్థానంలో ఉంది. ఈ మేరకు టాటా ట్రస్ట్ గత మంగళవారం తన 3వ ఇండియా జస్టిస్ నివేదిక, ఇండియా జస్టిస్ రిపోర్ట్లో
టాప్ 5 కంట్రీస్ ఏవి అంటారు, ఎందుకంటే టాప్ 5 కంట్రీస్లోనే మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ 3rd, ఏపీ 5th. గుర్తుంచుకోండి. ఏ ట్రస్ట్ అంట? టాటా ట్రస్ట్. టాటా ట్రస్ట్ 2019 నుంచి ఇటువంటి నివేదిక, ఐజేఆర్ నివేదికను, ఇండియా జస్టిస్ రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉంది. వివిధ విభాగాల్లో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎలా ఉన్నాయంటే, పోలీస్ శాఖలో తెలంగాణ 1st ఉంది, ఏపీ 3rd ఉంది. జైళ్ల శాఖలో తెలంగాణ 3rd, ఏపీ 5th. న్యాయ వ్యవస్థలో తెలంగాణ 5th అండ్ ఏపీ 11th. న్యాయ సాయంలో తెలంగాణ 5, ఏపీ 13. ఓవరాల్గా 3 and 5. ఇందులో సబ్ కేటగిరీస్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అంతర్జాతీయ ఆహార సదస్సు హైదరాబాద్ వేదికగా జరగబోతోంది. దానికి సంబంధించిన వాల్ పోస్టర్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మున్సిపాలిటీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కేటీఆర్ గారు లాంచ్ చేశారు. సో అంతర్జాతీయ ఆహార సదస్సు ఎక్కడ జరగబోతుందంటే తెలంగాణలో. ఎప్పుడు అంటే ఈ మంత్ 28, 29 డేట్స్లో జరగబోతోంది. ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్ ఒక అంతర్జాతీయ సదస్సుకు. సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా అంతర్జాతీయ సదస్సులు జరిగితే వాటిపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. అంతర్జాతీయ ఆహార శిఖరాగ్ర సదస్సు 2023కి తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు హైదరాబాద్లో ఈ నెల 28, 29 తేదీలో జరగనుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 100 ప్రసిద్ధ ఆహార శుద్ధి పరిశ్రమల అధిపతులు, సిఇఓలు, నిపుణులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న సదస్సు భాగస్వాములుగా ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జాతీయ కూరగాయలు నూనెల ఉత్పత్తిదారుల సంఘం, జాతీయ పాల ఉత్పత్తిదారుల సంఘం అండ్ హీఫర్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ వ్యవహరించనున్నాయంట. సో గుర్తుంచుకోండి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి కేటీఆర్ గారు ఒక వాల్ పోస్టర్ని లాంచ్ చేశారు. అండ్ హిమాలయాల్లో అంచనాలకు మించి హిమానీ నద క్షీణతనంట. హిమానీ నద క్షీణత అంటే ఏంటిది? మనకు భూతాపం పెరుగుతోంది, వేడెక్కుతోంది. దీని కారణంగా మంచు కొండలు, ఐస్ గ్లేషియర్స్ అన్నీ కరిగిపోతున్నాయి. సో ఇక్కడ చూడండి, గ్రేటర్ హిమాలయ ప్రాంతంలోని హిమానీ నదాలకు వాటిల్లుతున్న నష్టాన్ని గత 20 ఏళ్లలో తక్కువగా అంచనా వేశారని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి కింది భాగంలోని మార్పులను వీక్షించే సామర్థ్యం కలిగిన ఉపగ్రహాలు లేకపోవడమే ఇందుకు కారణమని వివరించారు. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో నీటి లభ్యత గురించి వేసిన అంచనాలపై ఇది పెను ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. గ్రేటర్ హిమాలయ ప్రాంతంలో సరస్సుల వరకు వ్యాపించిన హిమానీ నదాల్లో క్షీణతను 6.5% మేర తక్కువగా అంచనా వేసినట్లు తేలింది. మధ్య ప్రాంతాల్లో ఈ వైరుధ్యం 10%గా ఉందంట. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇటువంటి రిపోర్ట్స్ని ఎగ్జామ్లో అడుగుతారు. ఏ విధంగా అంచనా వేస్తారు ఇటువంటివి. సో ఇక్కడ డేటా ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. సో భూతాపం కారణంగా, క్లైమేట్ చేంజ్ కారణంగా జరుగుతున్నది ఏంటని చూపించారు. సో ఇటువంటివి కూడా మీకు రెగ్యులర్గా నేను స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ న్యూస్ క్లిప్పింగ్స్ కానీ, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ ఏమన్నా ఉంటే మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, రెగ్యులర్గా చేస్తున్నాను. సో చూడండి, ఇటువంటి డేటా మీకు అక్కడ దొరుకుతుంది. Romania and India signed treaty on defense cooperation for the first time in the history. చరిత్రలో మొట్టమొదటిసారి భారత్, రొమేనియా దేశాలు సంతకాలు చేశాయి. దేనికి సంబంధించి సంతకాలు చేశాయి అంటే డిఫెన్స్ కోఆపరేషన్, రక్షణ రంగంలో సహకారం కోసం ఇరు దేశాలు కూడా సంతకాలు చేశాయి. గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటిసారి లేదా ప్రపంచంలో ఇటీవల ఏ దేశంతో భారత్ మొదటిసారి డిఫెన్స్ కోఆపరేషన్ విషయంలో ఒప్పందం, ట్రీటీని కుదుర్చుకునే వార్తలకు వచ్చిందంటే రొమేనియా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, కిరణ్ నాడార్ గారు వార్తల్లోకి వచ్చారు. యాక్చువల్గా తను ఆర్ట్ కలెక్టర్. కిరణ్ నాడార్ గారు ఫ్రాన్స్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ పురస్కారాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. మన భారతీయ వ్యక్తి కిరణ్ నాడార్ గారు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం. ఆ పురస్కారం పేరు గుర్తుంచుకోండి, చెవాలియర్ డే లా లెజియన్ ది హానర్. చెవాలియర్ డే లా లెజియన్ ది హానర్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో నైట్ ఆఫ్ ది లెజియన్ హానర్. నైట్ ఆఫ్ ద లెజియన్ హానర్ పొందుతూ వార్తలు నిలిచిన ప్రముఖ ఆర్ట్ కలెక్టర్ ఎవరు అంటే కిరణ్ నాడార్ అని గుర్తుంచుకోండి. సో మిస్సెస్ నాడార్, చైర్పర్సన్ ఆఫ్ కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, హ్యాస్ ప్లేస్ వైటల్ రోల్. ఏం ఇంపార్టెంట్ రోల్ తను ఎందులో కీలక పాత్ర పోషించారంటే ఇండో ఫ్రెంచ్ కల్చరల్ టైస్, ఇండియా ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాల వృద్ధిలో కీలక పాత్ర పోషించారు తను. అందువల్ల తను ఫ్రాన్స్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ పురస్కారాన్ని పొందారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఛత్తీస్గఢ్కి సంబంధించి నాగ్రీ దుబ్రాజ్ రైస్ వెరైటీ భౌగోళిక గుర్తింపులు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. ఇండియా యుఎస్
ఎయిర్ ఎక్సర్సైజ్ కోప్ ఇండియా ఎక్సర్సైజ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో జరగబోతుంది నెక్స్ట్ వీక్లో. భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను వరల్డ్ బ్యాంక్ 6.3% ప్రిడిక్ట్ చేసింది. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.4%కి పరిమితం చేసింది 2023-2024 ఇయర్ ఎండింగ్లో. అండ్ ఇటలీ మరొక సంచలన నిర్ణయం, ఇప్పటికే చాట్ జీపీటీ పైన నిషేధాన్ని విధించింది, ఇప్పుడు ఇంగ్లీష్ భాష పైన నిషేధాన్ని విధించింది. సో ట్విట్టర్కి నూతన లోగో అనే అంశాన్ని మనం చూసాము. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో తెలంగాణ 3వ స్థానంలో, ఏపీ 5వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ ఆహార సదస్సు హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 28, ఏప్రిల్ 29లో జరగబోతుంది. హిమాలయాల్లో అంచనాలకు మించి హిమనీనాథ క్షీణత నమోదవుతుందని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. భారత్ రొమేనియా మధ్య మొట్టమొదటిసారి రక్షణ రంగ సహకార ఒప్పందం కుదిరింది. అండ్ కిరణ్ నాడార్ గారు ఫ్రాన్స్కి సంబంధించిన అత్యున్నత పురస్కారాన్ని గెలుపొందుతూ వార్తలు నిలిచారు. ఇండియా ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాల పురోగతిలో కీలక పాత్ర పోషించినందుకు గాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.